అన్నపూర్ణ క్యాటరింగ్స్ ఏ తప్పు చేయలేదు, కానీ తప్పైతే జరిగిందని తెలిసింది కదా. తప్పెక్కడ జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకోవాలి కదా. నా కూతురు చెప్పింది కరెక్టే. మంచితనం మౌనంగా ఊరుకోకూడదు. ఎవరో అన్నపూర్ణ క్యాటరింగ్ ని దెబ్బతీయాలనే ఈ పని చేశారు. నా ఇంట్లో జరిగిన భోజనంలో నాకు తెలియకుండా ఈ పని చేశారు అంటే అన్నపూర్ణ క్యాటరింగ్స్ లేకుండా చెయ్యాలి అనే ఆలోచన ఎవరికొచ్చుంటుంది? నువ్వెవడివి మా ఆయనకు చెప్పడానికి? ఎవరా నువ్వు? ఏం చేయాలనుకుంటున్నావు? ఏం కలపాలనుకుంటున్నావు ఫుడ్ లో? రాణి 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 ఆగు 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 ఆగు. కబడ్డీ 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 కబడ్డీ. బబ్లు 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 నాకు నా శ్రేయోభిలాషుల్లో ఒకరు ఏం చెప్పారంటే ఇంత పెద్ద ఫంక్షన్ని వాళ్ళు డీల్ చేయగలరా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. మినిస్టర్ గారు తెలిసిన వ్యక్తి అని మాట్లాడారు. ఆయనకంత క్లోజ్ గా ఉండే వ్యక్తి ఆ చైర్మన్ ఒక్కడే కదా. ఒకవేళ ఈ పని తనే చేసుంటాడా? ఇంత దుర్మార్గానికి పూనుకుంది తనే అయ్యుంటాడా? అదే అయ్యుంటుంది. తెలుసుకుంటాను, తేల్చుకుంటాను. ఇంతవరకు అన్నపూర్ణ క్యాటరింగ్ జర్నీలో ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమే రాలేదు. ఫస్ట్ టైం. ఇలా ఎందుకు జరిగిందో ఏంటో అర్థం కావడం లేదు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి పొరపాటును కానీ ఏదన్నా జరిగిందంటే అన్నయ్య వదిన పరిస్థితి ఏంట్రా? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఒకవేళ ఆ చైర్మన్ గాడే ఈ పని చేయించుంటాడేమో బావా. అన్నపూర్ణ అత్తయ్యని ఇబ్బంది పెట్టాలి, అన్నపూర్ణ క్యాటర్స్ని దెబ్బ కొట్టాలనే ఇంటెన్షన్ వాడికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. అలా అని వాణ్ణి అనుమానించలేం కదరా. వంటలు చేసినప్పుడు మనం దగ్గరే ఉన్నాం, వడ్డించేటప్పుడు మనం దగ్గరే ఉన్నాం, అన్నీ చేసింది మనం. అతని ప్రెజెంటే లేదు. కనీసం వాడి తరపున మనుషులెవరూ వచ్చింది కూడా లేదు కదరా. తనకెలా సాధ్యమవుతుంది ఇది? అందుకే కదా మా ఎటూ తెలుసుకోలేకపోతున్నాం. కానీ వేద, నువ్వు అన్న మాటలతో అత్తయ్యకి కొంచెం ధైర్యం వచ్చింది. ఆవిడ ఆలోచించడం మొదలు పెడితే ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న వాళ్ళెవరో కనిపెట్టడం జరుగుతుంది. ఆవిడే కాదు బావా, ఆవిడికి సపోర్ట్గా మనం కూడా వీలైనంత సాయం చేయాలి. అన్నపూర్ణ క్యాటరింగ్స్ మీద పడ్డ మచ్చ చెరిపేయాలి. తిరిగి అన్నపూర్ణ క్యాటర్స్ ఏ తప్పు చేయలేదని పేరును నిలబెట్టాలి.